ఒక్కసారి ఆలోచించండి. పాతికేళ్ల క్రితం అంటే 2000 సంవత్సరం అప్పటి మన ప్రపంచానికి ఇప్పటి మన ప్రపంచానికి ఎంత తేడా వచ్చిందో కదా. గత 25 ఏళ్లలో మన భారతదేశం సామాజికంగా ఆర్థికంగా ఎంతలా మారిపోయిందో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. సరే, ఈ అద్భుతమైన ప్రయాణంలోకి ఇప్పుడు అడుగుపెడదాం. ఈ మాట ఎంత నిజమో కదా. ఒకప్పుడు నెమ్మదిగా సాగిన కాలం ఈ 25 ఏళ్లలో మాత్రం ఊహకు అందని స్పీడ్తో పరుగులు పెట్టింది. అసలు ప్రపంచమే మన అరచేతిలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మార్పు ఎలా జరిగింది చూద్దాం పదండి. సరే, ఈ మొత్తం మార్పుని అర్థం చేసుకోవడానికి మనం దీన్ని ఒక 6 భాగాలుగా చూద్దాం. రూపాంతరం చెందిన ప్రపంచం నుండి మొదలుపెట్టి రేపటి కోసం మనం ఏం చేయాలో కూడా మాట్లాడుకుందాం. పదండి, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్, మన సమాజంలో ముఖ్యంగా మన మౌలిక సదుపాయాల్లో ఎలాంటి మార్పులొచ్చాయో చూద్దాం. ఇవే కదా మన ఎదుగుదలకి అసలైన ఫౌండేషన్ వేసింది. అసలు ఈ నంబర్స్ చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. చూడండి, అక్షరాస్యత 60% నుంచి 78% పెరిగింది. అంటే చదువుకునేవాళ్ల సంఖ్య బాగా పెరిగిందన్నమాట. ఇక కరెంట్ సౌకర్యం అప్పట్లో 60% ఇళ్లకే ఉంటే ఇప్పుడు 90% ఇళ్లకు చేరింది. అంతేకాదు, మన ఆయుర్దాయం కూడా 60 ఏళ్ల నుంచి 72 ఏళ్లకు పెరిగింది. ఇవి జస్ట్ నంబర్స్ కాదు, మన జీవన ప్రమాణాలు ఎంతగా మెరుగయ్యాయో చెప్పే సాక్ష్యాలు. ఓకే, ఇక రెండో విభాగానికి వద్దాం. కమ్యూనికేషన్. టెక్నాలజీ మనల్ని మనం మాట్లాడుకునే విధానాన్ని, డబ్బులు పంపించుకునే విధానాన్ని పూర్తిగా అంటే కంప్లీట్గా ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇది నిజంగా ఒక విప్లవం. ఒకప్పుడు అంటే 2000వ సంవత్సరంలో ఒకరితో మాట్లాడాలంటే, వాళ్ల యోగక్షేమాలు తెలుసుకోవాలంటే నేరుగా వాళ్ళింటికి వెళ్లాల్సిందే. కాని ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ కాల్, క్షణాల్లో వాళ్లతో మాట్లాడేస్తున్నాం. దూరమన్న మాటకు ఇప్పుడు అర్థమే లేకుండా పోయింది. డబ్బుల విషయంలో కూడా ఇంతే. అప్పట్లో బ్యాంకెళ్ళి గంటల తరబడి క్యూలో నిల్చుంటే గాని డబ్బులొచ్చేవి కావు. జీతాలు కూడా చేతికిచ్చేవారు. మరిప్పుడు అన్నీ డిజిటల్ పేమెంట్సే. యూపీఐ వచ్చింది, జీతాలు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకొచ్చేస్తున్నాయి. ఎంత మార్పు కదా. దీంతోపాటే మన అభిప్రాయాల్ని, మన ఫీలింగ్స్ని పంచుకోడానికి కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివి ఒక సాధారణ వ్యక్తికి కూడా తన గొంతు వినిపించే అవకాశాన్నిచ్చాయి. ఎవరైనా ఏ విషయం గురించైనా మాట్లాడొచ్చు. సరే, ఇక మన మూడో సెక్షన్ లైఫ్ స్టైల్. మన రోజువారీ జీవితం ఎలా మారిపోయింది, మన అలవాట్లు ఎలా మారాయి, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకప్పుడు మన దగ్గర 3-4 జతల బట్టలుంటే అదే గొప్ప. కాని ఇప్పుడు సులభంగా 12 జతలకు పైనే ఉంటున్నాయి. దీనికి కారణం ఫాస్ట్ ఫ్యాషన్, అంటే తక్కువ ధరకే దొరికే ట్రెండీ బట్టలు. బూట్ల విషయంలో కూడా అంతే. మనం ఎంతలా వస్తువులను కొంటున్నామో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఇక భోజనం సంగతికొస్తే అప్పట్లో రాత్రి భోజనమంటే ఇంట్లో అమ్మో భార్యో గంటల తరబడి వంట చేయాల్సిందే. కాని ఇప్పుడు స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ వచ్చేశాయి. ఒక్క బటన్ నొక్కితే చాలు, వేడివేడి భోజనం ఇంటి ముందుంటుంది. ఇది సౌకర్యమే, కాని దీనివల్ల మన అలవాట్లు, కుటుంబంతో గడిపే సమయం కూడా మారిపోయాయి. ఓకే, ఇన్ని సౌకర్యాలు, ఇంత డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, బానే ఉంది. కాని దీనికోసం మనం చెల్లించిన ధర ఎంత? అదేనండి, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ నంబర్స్ చూసేటప్పుడు కొంచెం గుండెరాయి చేసుకోవాలి. క్వింటా బియ్యం 1500 రూపాయల నుంచి ఏకంగా 6000కు చేరింది. లీటర్ పెట్రోల్ 29 రూపాయల నుంచి 108 రూపాయలు. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో అద్దె గురించి ఆలోచిస్తేనే భయమేస్తుంది. అప్పట్లో 2000 ఉన్న అద్దె ఇప్పుడు 35,000 దాటిపోయింది. మన సంపాదన పెరుగుతున్నా ఖర్చులు రాకెట్ స్పీడ్తో పెరిగిపోతున్నాయి. అన్నింటికన్నా షాకింగ్ బంగారం. 2000వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర కేవలం 4,400 రూపాయలు. మరిప్పుడు 1,40,000 రూపాయలు. అసలు ఊహించగలమా? ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇన్ని లెక్కలు, ఇన్ని మార్పులు చూసిన తర్వాత మనస్సులో ఒక ప్రశ్న రాకమానదు. అసలు దీన్నంతా మనం పురోగతి అనొచ్చా? నాణేనికి ఇంకోవైపు కూడా ఉంటుంది కదా. ఆ కోణంలోంచి ఇప్పుడు ఆలోచిద్దాం. అవును, అస్సలు ప్రశ్నే ఇదే. ఈ 25 ఏళ్లలో మనం చూసిన ఈ మార్పుని ఏమని పిలవాలి? అభివృద్ధి అనాలా, లేకపోతే విధ్వంసమనాలా? ఎందుకంటే ఒకవైపు
అద్భుతమైన ఎదుగుదల కనిపిస్తోంది. కాని మరోవైపు మనం చాలా కోల్పోతున్నాం. ఆ ప్రశ్నకు సమాధానం వెతకటానికి ఈ నంబర్ చూడండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచికలో 150 దేశాల్లో మన ర్యాంక్ 105. అవును, 105. ఇంత డెవలప్ అయ్యామని చెప్పుకుంటున్న మనం ఆకలి విషయంలో ఎంత వెనుకబడిపోయామా? ఇది కేవలం ఒక ర్యాంక్ కాదు, మన కళ్ల ముందున్న ఒక చేదు నిజం. ఈ రోజుకి మన దేశంలో 33 కోట్ల మంది ప్రజలు ఆకలితో ఉన్నారు. అంటే మనం సాధించిన అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందట్లేదన్నమాట. సరే, గడిచిపోయిన దాని గురించి విశ్లేషించాం. ఇప్పుడు ముందుకు చూద్దాం, భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం. ఈ పరిస్థితిని మార్చడానికి, ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ఒక వ్యక్తిగా మనం ఏం చెయ్యగలం? ఎప్పుడూ ప్రభుత్వాన్నో వ్యవస్థనో నిందించడం కాదు, పౌరులుగా మన బాధ్యతను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, ఈ ఏడాది కనీసం ఓ 5 మంచి పుస్తకాలు చదవడం, లేదా అవసరంలో ఉన్న అనాథాశ్రమానికి మన పాత బట్టలు దానం చేయడం, లేదా దగ్గర్లోని స్కూల్కి వెళ్లి పిల్లలకొక క్లాస్ చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న పనులే సమాజంలో పెద్ద మార్పుకు పునాది వేస్తాయి. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. గడిచిన 25 ఏళ్లు మన కళ్ల ముందే ప్రపంచాన్ని మార్చేశాయి. ఈ అనుభవంతో రాబోయే 25 సంవత్సరాలను మనం ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నాం? మరింత బాధ్యతగా, మరింత మానవత్వంతో ఎలా నిర్మించుకోబోతున్నాం? ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి.